ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ శాసనసభ స్థానాల పెంపుపై చర్చలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రాన్ని మరింతగా విభజించి 30 నుంచి 35 జిల్లాలుగా మార్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలను 280కు పైగా పెంచే అవకాశం ఉందన్న చర్చ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మహిళలకు 70 నుంచి 80 స్థానాలు కేటాయించే అంశం కూడా చర్చలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో రాజకీయ చర్చలు మరింత ఉత్కంఠగా మారాయి. జంగారెడ్డిగూడెంను కేంద్రంగా చేసుకుని కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడుతోంది. అలాగే ద్వారకా తిరుమల ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని మరో నియోజకవర్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకు వస్తోంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే ఏలూరు జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. వ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ మాటలు, పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. దీనిలో భాగంగానే ఏదైతే పార్లమెంట్ లో ఇటు జిల్లాలు పెంచాలి, ఇటు నియోజకవర్గాలు పెంచాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇటు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇది ఏపీలో ఉన్నటువంటి 28 జిల్లాలకు గాను సుమారుగా 38 జిల్లాలుగా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 175 ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా 263 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు కూడా మొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉన్నటువంటి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా సుమారుగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా నూజివీడు నియోజకవర్గాన్ని కూడా గతంలో ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కూడా చాలా ఎంతో పోరాటం చేసినటువంటి నూజివీడు పట్టణ ప్రజలు కూడా పోరాటం చేసిన పరిస్థితి అయితే మనకు చూసి ఉన్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది ఎవరైతే ఈ జిల్లాని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రయత్నాలు చేశారో వాళ్ళు ఇప్పుడు పూర్తిగా దీన్ని ఏలూరు జిల్లాలో ఉండాలనే పరిస్థితికి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నూజివీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతానని కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రి కొలుసు పార్థసారథి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి అయితే మనకి కనబడుతోంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నూజివీడు పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు కూడా దీనిని ఏలూరు జిల్లాలో ఉంచాలి అంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నట్టు పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో భాగంగా కైకలూరు కృష్ణా జిల్లాలో కలపాలంటూ కూడా మొన్నటి వరకు కూడా తీవ్రంగా వృద్ధితమైన పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ పరిస్థితులు ఇన్ని విధంగా కూడా ఇప్పటికీ ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కైకలూరు, ఉంగుటూరు, అదేవిధంగా దెందులూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు 7 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ కూడా ప్రజలు చర్చనీయాంశమైన పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మన గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయాల్లో పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏలూరు జిల్లాలో ముఖ్యంగా చూస్తే 7 నియోజకవర్గాలకు గాను ఇప్పుడు నూతనంగా ఏ నియోజకవర్గాల్ని, ఏ మండలాన్ని ఏర్పరచాలని కూడా అధికారులకి ఆదేశించాయి. కొంతమంది ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇవ్వాలని కూడా ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తాజా సమాచారం అందుతుంది. అదే జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ఏలూరు జిల్లాలోనే జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ఎక్కువ జనాభా కలిగినటువంటి జంగారెడ్డిగూడెం పట్టణాన్ని నియోజకవర్గంగా అటు కొయ్యలగూడెం, ఈ పోలవరం కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కొయ్యలగూడెం, ఇటు బుట్టాయిగూడెం మండలాన్ని జంగారెడ్డిగూడెం పట్టణాన్ని నియోజకవర్గాన్ని చేయాలన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రాయణ సేకరణ జరుగుతుంది. అదేవిధంగా అన్ని పార్టీల ముఖ్య నాయకులతో కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేపట్టు రాజకీయ విశ్లేషకులు కూడా జంగారెడ్డిగూడెం పట్టణాన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, ఇటు జీలిగిమెల్లి కానీ నరసాపురం మండలాలని కలుపుకుని జంగారెడ్డిగూడెన్ని నియోజకవర్గంగా చేసి జనరల్ రిజర్వేషన్ ఇచ్చేలాగా చేయాలన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అదేవిధంగా ఏలూరు జిల్లాలో మరొక పక్కన మనం ఆలోచించిన పరిస్థితి అయితే ఇటు ద్వారకా తిరుమల మండలంలో అతి పుణ్యక్షేత్రంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ద్వారకా తిరుమల మండలాన్ని ఇటు భీమడోలు, ఇటు గోపాలపురం ఆనుకున్నటువంటి ఈ ద్వారకా తిరుమల మండలం, ఇటు కామరపుకోట, భీమడోల్ని కలిపి ఈ ద్వారకా తిరుమల నియోజకవర్గాన్ని చేస్తే ఏలూరు జిల్లాలో ఇప్పుడున్నటువంటి 7 నియోజకవర్గాలతో పాటు 9 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి క్లియర్గా కనబడుతోంది. రాబోయే రోజుల్లో మరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతాయన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలు కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే పూర్తిగా కనబడుతూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ బాబీతో కిరణ్, రాజ్ న్యూస్, ఏలూరు జిల్లా.